బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఫిలిం నగర్ బంజారా హిల్స్ పరిధిలో మరోసారి కాస్టింగ్ కౌచ్ కలకలం రేపింది. సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ సినీ నటిని లైంగికంగా వేధించిన ఘటనపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రసాద్ అనే కాస్టింగ్ ఆర్టిస్ట్ తనను దారుణంగా మోసం చేయడమే కాకుండా కారులో ఎక్కించుకొని లైంగికంగా వేధించాడంటూ సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. ఆకాశంలో ఒక తార అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ప్రసాద్ ఆమెను సంప్రదించాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ నటికి ఇవ్వాల్సిన 90,000 పారితోషికంతో పాటు దాదాపు 38,000 ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బంజారా హిల్స్ లోని ఓ ప్రముఖ నిర్మాత కార్యాలయం వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని నటిని పిలిపించాడు. అక్కడికి వెళ్లిన నటిని బలవంతంగా కారులో ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లిన ప్రసాద్ తనకు లొంగిపోతే సినిమాలో ఇంకా మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన నటి అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ప్రసాద్కు ఫోన్ చేసి నిలదీయగా ఆమెను సైతం దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడు. దీంతో నిందితుడు ప్రసాద్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేనేం బెదిరిస్తున్నా ప్రసాద్ గారు? నేను నాది రూపాయి కూడా వదిలిపెట్టాను. అదే మీకు 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 అలవాటు ఏమో కానీ నాకు అలవాటు కాదు. అందులో రకరకాల మనుషులు ఉంటారు. చూసుకునే వస్తా నీకు ఏం చెప్పాను, నేను నీకు రూపాయి కూడా ఎడిపోదు, కన్వీనియన్స్ సహా అయిపోతుంది. అదే అయిపోతుంది అని చెప్తున్నారు. అదే ఎప్పుడు అవుతుందని నేను కూడా అడిగేది. అదే నీకు తెలుగులోనే చెప్తుంది. పడుతుంది ఇవ్వాలా రేపు ఏ టైం పడుతుందో తెలియదు, పడగానే చేపిస్తా చెప్తున్నా కదా. అదే అడుగుతున్నాను నేను, అంతే అదే అడుగుతున్నా నేను కూడా. ఇవాళ రేపా అది అలా చెప్పండి అని అడుగుతున్నా నేను, అంతే. ఎప్పుడు అనేది అడుగుతున్నాను. సరే ఫైనల్ డేట్ అవుతుంది, డేట్ చెప్పాలా? చెప్పండి. ఎప్పుడు టైమింగ్? బిల్లుతో సంబంధం లేదనుకుంటే. అర్థం కాలేదు. బిల్లుతో సంబంధం లేదు, నాకు ఫైనల్ డేట్ చెప్పమంటారు అంతేనా? అవును, నేను అదే అనేది అదే కదా. ఇవ్వాలని చెప్తే నీకు కుదరదు కదా టైమింగ్. నాకు కుదరదని నేను అనట్లేదు కదా. అదే కదా డేట్ చెప్పు అంటున్నారు కదా. డేట్ చెప్పడం నాకు ఎక్కడ పట్టదు. నీకు ఇంత పద్ధతిగా నేను చెప్పా, నువ్వు కాకపోయినా ఇంకొకరైనా మిగులుతారు, లాస్ట్ లో సరిపోలేదు అమౌంట్ అది ఇది అని చెప్పా. పడుతుంది 2 రోజులు ఉపయోగపడుతున్నా. సరే 2 రోజులు అయినా కాల్ చేశారు రాని, నేనేం చేస్తా పడుతుంది అని చెప్తున్నా కదా, అంత క్లారిటీగా చెప్తున్నా కదా. ఇన్ని ఇవాళ రేపులు అయిపోయాయో కాబట్టి మేము ఇంత గట్టిగా అడగాల్సి వస్తుంది, లేకపోతే మాకు సరదా కాదు. ఒకటి చెప్పాను, సాఫ్ట్వేర్ జాబ్ కాదు, నాకు అర్థంగా అట్లా చెప్తాంగా అట్లా నాకు ఆకలి వేస్తుంది, నేను నాకు జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, ఇవన్నీ కాదు. ఇది ఐటీ కంపెనీ కాదు, ఏమన్నా ఇది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీ ఎట్లే ఉంటది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ గురించి డీటెయిల్ గా ఏంటి, అసలు అతను ఎవరు, అలాగే పోలీసులు తనని ఆల్రెడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది, తనపై డీటెయిల్స్ ఏంటి? తెలుగు సినీ నటికి ఒక లైంగిక ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్కి స్నేహితురాలిగా ఒక పాత్ర ఇప్పిస్తానంటూ కూడా అతనికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఒక నటికి మాయమాటలు చెప్పి ఆమెను అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా షూటింగ్ పూర్తయింది. దాని తర్వాత 90,000 రూపాయలతో పాటు 38,000 రూపాయలు ఖర్చులకు కూడా పూర్తిగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాత్రము 2005 సంవత్సరం డిసెంబర్లో పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అయితే మొన్న ఒక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పరిధిలో ఒక నిర్మాత కార్యాలయానికి కూడా రావాలని చెప్పి కూడా ప్రసాద్, కాస్టింగ్ ఆర్టిస్టు ప్రసాద్ ఫోన్ చేయడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన దాని తర్వాత ఆమెను బలవంతంగా కారులో కూర్చోబెట్టుకొని తాను చెప్పినట్లుగా ఉంటే మాత్రం ఇంకా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కూడా ఆమెను లైంగికంగా దాడికి పాల్పడడానికి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అక్కడి నుంచి కూడా పారిపోయి ఒక విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లి ప్రసాద్కి ఫోన్ చేసి బెదిరించడం, అసలు ఏం జరిగిందని అడగటంతో
తల్లిని కూడా ప్రసాద్ బెదిరించాడు. దీంతో ఆ బంజారాస్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది ప్రసాద్ పైన. ఎందుకంటే హీరోయిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ప్రసాద్ని పూర్తిగా దీనికి సంబంధించి అతను ఎలాంటి యొక్క వేధింపులకు పాల్పడ్డాడు, అంతేకాకుండా ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ప్రసాద్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా హీరోయిన్ని మాత్రమే ఈ సినిమా అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఇలా మాయ మాటలు చెప్పి బెదిరింపులకు పాల్పడడంతో పాటు ఇంకా ఎవరైనా బాధితురాలు ఉన్నారా ఇంకా దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దానిపైన ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే బంజారాస్ పోలీస్ స్టేషన్లో కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ సంబంధించి దానిపైన కూడా కేసు నమోదైన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం కారులో బలవంతంగా ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు దానిపైన కూడా పోలీసులు ఇంకా కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఆ సినిమా నటికి సంబంధించి ఆమెను వేధింపులకే కాకుండా భయభ్రాంతులకు గురి చేసిన కేసులకు సంబంధించి అతని పైన పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు ఎవరైతే నిర్మాత కార్యాలయానికి పిలిపించాడో అక్కడ సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ నిర్మాత కార్యాలయానికి ఎందుకు డబ్బులు ఇస్తానని పిలిపించిన దాని తర్వాత ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డాడో, అంతేకాకుండా తాను చెప్పినట్లు ఉంటే ఇంకా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇలా లైంగికంగా వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.